వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. ప్రజాపాలన విజయోత్సవ సభను జయప్రదం చేయండి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా బల్లార్పూర్ సభకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మంచిర్యాల జిల్లాలో పులి కలకలం. ఇక వివరాల్లోకి వెళ్తే మాస్టిన్ కుల రాష్ట్ర అధ్యక్షులు నాగెల్లి కృష్ణయ్య, రాష్ట్ర కన్వీనర్ నాగెల్లి నర్సయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగెల్లి పెంటయ్య ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షులుగా నాగెల్లి నాగయ్య, ఉపాధ్యక్షులుగా నాగెల్లి నాగేష్, కన్వీనర్ దర్శనం గోపి, ప్రధాన కార్యదర్శిగా నాగెల్లి వెంకన్న, ముఖ్య సలహాదారిగా నాగెల్లి సోమయ్య, మహిళా మండల అధ్యక్షురాలుగా దర్శనం మల్లమ్మ, కోశాధికారిగా దర్శనం నాగరాజు, కార్యవర్గ సభ్యులు పొన్నాల నరేష్, ఇటుకల ఎల్లమ్మను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ మాస్టిన్ కులాన్ని గవర్నమెంట్ వారు అన్ని విధాలుగా నిధులు ఏర్పాటు చేయాలని, విద్యా వైద్య రంగాలలో అవకాశాలు ఏర్పాటు చేయాలని, మా కులాన్ని చట్టసభలలో గుర్తించి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, గురుకుల పాఠశాలలో మా పిల్లలకు అవకాశాలు కల్పించాలని, చట్టసభల్లో 5 సీట్లు కేటాయించాలని, పోడు భూముల పట్టాలు మంజూరు చేయాలని, తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాలలో తమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మాస్టిన్ కులం వెనుకబడి ఉన్నది. ప్రభుత్వం గుర్తించాలనేది ఆలోచనతోనే ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మాస్టిన్ కులాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈ సంకల్పాన్ని ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏబిసిడీల వర్గీకరణలో మమ్మల్ని ఏలో గుర్తించాలనేది మా డిమాండు. పూర్తి స్థాయిలో ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఎన్నో రకాలుగా డెవలప్ అయ్యాయి. మాస్టిన్ కులం కూడా డెవలప్ అవ్వాలనే ఆలోచనతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి జిల్లా కమిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మా యొక్క డిమాండ్స్ కూడా పూర్తి స్థాయిలో చెప్పాలనే ఆలోచనతో ప్రజానికానికి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మేము మాట్లాడేది ఏంటంటే, మాకున్నటువంటి ఎద్దు వ్యవసాయం లేని కుటుంబాలకు మాకు 5 ఎకరాల భూమి ఇవ్వాలి, అదేవిధంగా మాకు ఒక ట్రాక్టర్ కూడా నేరుగా బ్యాంకు ద్వారా మంజూరు చేయాలనేసి చెప్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాలలో మాకు కొన్ని రకాలుగా పిల్లలకి విద్యా అవకాశం కల్పించాలనేసి ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సార్, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎద్దు వ్యవసాయం లేని కుటుంబాన్ని తక్షణమే ప్రభుత్వం గుర్తించాలనేసి ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలను చేపడతా ఉన్నాం. మా రాష్ట్ర కమిటీ కావచ్చు, మా జిల్లా కమిటీ కావచ్చు, మేమంతా చైతన్యమై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం. రావుతున్న రాష్ట్ర కమిటీని కూడా ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. జై వెనుకంటే ఉన్నది కావున దయచేసి ఎస్సీ వర్గీకరణ అయింది కాబట్టి దానిలో మాకు వచ్చే సప్లిమెంట్ నిధులు కూడా మాకు రావాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. కానీ ఇది వరకు అనేక జిల్లాలలో మేము రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ రాష్ట్ర కమిటీలు జిల్లా కమిటీ చేసుకుని తిరుగుతున్నాము. వచ్చే ఈ యొక్క నెలాఖరులో పెద్ద ఎత్తున రాష్ట్ర కమిటీ పెట్టి మాకు వచ్చే నిధులు కూడా తప్పనిసరిగా సాధిస్తామని చెప్పని మేము ప్రాధాన్యపడుతున్నాం. ఇదే కనుక బీడి భూములు ఉన్నటువంటి వాళ్ళకు పట్టాలు ఇవ్వకుండా కూడా వాళ్ళు చేతకున్నా కానీ వాళ్ళ పట్టాలు కూడా వాళ్ళు దున్నుకున్నా కానీ ఇంతవరకు కూడా పట్టాలు ఇవ్వటం లేదు. వాళ్ళు అనవసర పత్రం ఆనాడు ఈనాడు కాడి వరకు కూడా వెనుకబడి ఉన్నాం కాబట్టి ఈనాడు కొత్తగా నూతనంగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఎస్సీ వర్గం ఏర్పడింది కాబట్టి మాకు ఉన్న నిధులు కూడా మాకు తప్పనిసరిగా అందించాలని చెప్పని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, ఇంతటి విధంగా మా పిల్లగాలు చదువు లేక చాలా సన్యాసం చెప్తున్నాయి కాబట్టి చదువుకున్న వాళ్లకు తక్షణమే గురుకులల్లో వాళ్లకు సీట్ ఇచ్చి గొప్ప చదువులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మేము చేపట్టాల్సిన ఫలితాన్ని అతి త్వరలో అమలుపరచమని చెప్పని రాష్ట్ర మంత్రులు కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ తెలియజేయటం కానీ కృషి చేయొచ్చు, సహకృతితో బాధపడుతున్నాం అని చెప్తూ ఈ యొక్క రాష్ట్రంలో అనేక బాధపడుతున్నాం మా వెనుకబడ్డ వర్గము కాబట్టి మీరు తక్కువ గుర్తించి మా పిల్లగాళ్లకు మాకు రక్షణమయ్యా అని కోర్సు మేము ప్రాధాన్యపడి మీకు 10 వందలు చేస్తున్నాం. ఇట్లు రాష్ట్ర అధ్యక్షుడు నాగెల్లి కృష్ణయ్య.
భద్రత ఎక్కువ, మైలేజ్ మారుతి సుజుకీలో ఉంది. ఈరోజు మారుతి సుజుకీ కార్ని బుక్ చేసుకున్న వారికి 5,000 రాయితీ. సేల్స్ మేనేజర్ రవికుమార్, రోడ్డు భద్రత ఎక్కువ, మైలేజ్ ఇచ్చేది ఒక మారుతి సుజుకీలోనేనని ఆదర్శ ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ మేనేజర్ రవికుమార్ తెలిపారు. ఈరోజు కర్నూలు అర్బన్ మండలం దిన్నె దేవరపాడు గ్రామ పరిధిలో ఉన్న మారుతి సుజుకీ కార్ల షోరూం నందు కారు తీసుకున్న వారికి 5,000 రాయితీ ఇస్తున్నామని చెప్పారు. ఈరోజు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి టీజీ వెంకటేష్ పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం కార్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ గౌడ్, జనరల్ మేనేజర్ రామ్మోహన్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. సార్ యాక్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నా పేరు వచ్చేసి రవికుమార్. ఇక్కడ మారుతి సుజుకీ షోరూంలో నేను సేల్స్ మ్యాన్గా వర్క్ చేస్తాను. సేల్స్ మ్యాన్ ఉన్న ప్రస్తుత కాలంలో ఇంకా ఆల్మోస్ట్ సేఫ్టీ ఇంట్రెస్ట్ దానిలో అది 5 స్టార్ అనేది గ్లోబల్ ఎన్క్యాప్ చేసింది. ఇంకోటి ఇప్పుడు మన ప్రస్తుత కాలంలో భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే మనం స్పీడ్ కూడా 8 to 100 మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ చూస్తున్నాం మనం రోడ్డు ప్రమాదాలు, ఎక్కువ స్పీడ్ వెళ్ళడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సో దాని ఉద్దేశం చేసుకొని ఈ కార్ని అనేది 5 స్టార్ రేటింగ్తో మనము ఇంట్రడ్యూస్ చేసాం. సో దానివల్ల మైలేజ్, ప్రజెంట్ జనరేషన్ మైలేజ్, కాస్ట్ మైలేజ్ వచ్చేసి 25 ఇస్తున్నాం మనం. అంటే వేరే వెహికల్ కంపేర్ చేసుకుంటే ఏ కంపెనీలో ఇంత మైలేజ్ రావట్లేదు. అదేవిధంగా బడ్జెట్, ఈ సెడాన్ వెహికల్లో ఏ కంపెనీలో మనం ఇతర కంపెనీతో కంపేర్ చేసుకుంటే మనకు 6.లో మనకు బడ్జెట్లో వస్తుంది వెహికల్. సో పెట్రోల్ వర్షన్, డీజిల్ వర్షన్? ఓన్లీ పెట్రోల్ వర్షన్ వస్తుంది. మారుతి సుజుకీ కంపెనీ అనేది మనకి న్యూ డీజర్ వెహికల్ అనేది కొత్తగా లాంచ్ చేయడం జరిగినది. ఇది మనకి బడ్జెట్లో వస్తున్నది. అదేవిధంగా ప్రస్తుత కాలంలో భద్రత ఇంపార్టెంట్ కాబట్టి సేఫ్టీ రేటింగ్లో గ్లోబల్ ఎన్క్యాప్ టెస్ట్లో 5 స్టార్ రేటింగ్ వచ్చినది. సో అందువల్ల మనకి కస్టమర్లు వాళ్ళు హ్యాపీగా ఏ ఇబ్బంది లేకుండా ఈ వెహికల్ అనేది ఈజీగా పర్చేజ్ చేయొచ్చు. ఈరోజు హన్మకొండలోని సుబేదారి మెడికల్ ఆసుపత్రి ఆవరణలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఆసుపత్రి నిర్వాహకులు ఏర్పాటు చేసి సుమారు 200 మంది ప్రజలకు షుగర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వాటితో పాటు ఇతర వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. శిబిరంలో ఆసుపత్రి నిర్వాహకులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హనీత్ హుస్సేన్ మాట్లాడుతూ నేటి యాంత్రిక జీవనంలో ప్రజలు అధిక సంఖ్యలో చక్కెర వ్యాధి సోకి ఇబ్బందులు పడుతున్నారని, వారి వ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్లందరి బ్లెస్సింగ్స్. వైద్య నారాయణ హరి మీరు మళ్ళీ దేవుడితో సమానం. మాకేం తెలియదు, పిల్లలకు పాఠాలు చెప్తాం కానీ అంటే మళ్ళీ వచ్చిన తర్వాత మామూలు పంపిస్తారు. నేనే చేయించుకున్నట్టు వాళ్ళందరూ ఒప్పుకోవాలి. बच्चों को
अब आई एम प्रैक्टिसिंग एज ए जनरल फिजिशियन और डायबिटोलॉजिस्ट। तो आज हमारे हॉस्पिटल में, मेडिहिल हॉस्पिटल में एक मेडिकल कैंप हुआ है जिसमें HbA1c, शुगर टेस्ट और कोलेस्ट्रॉल टेस्ट अपन फ्री करे हैं और ECG के साथ फ्री करे हैं। तकरीबन 200 पेशेंट्स तक हम लोग फ्री कैंप करे थे। 200 मेंबर्स, ऑलमोस्ट सब लोग 200 मेंबर्स को बेनिफिट हुआ है कैंप की वजह से। और बहुत से लोगों को भी और हम लोग और रीच होना चाह रहे हैं ये कैंप के ज़रिए। और कैंप भी हर 2 महीने में एक बार रखने का इरादा है इन डिफरेंट प्लेसेस। तो कैंप रखने का मकसद क्या है बोले तो लोगों को अवेयरनेस क्रिएट करना है शुगर के बारे में। जिसको शुगर नहीं, जिनको मालूम नहीं है कि उनको शुगर है, उनको हम लोग स्क्रीन कर सकते हैं। वी कैन लेट देम नो कि उनको शुगर है बोल के। और जिनका ऑलरेडी शुगर का ट्रीटमेंट चल रहा, उनका ट्रीटमेंट कौन से हद तक इम्प्रूवमेंट है या नहीं वो भी अपन मॉनिटर कर सकते हैं। उसके हिसाब से ट्रीटमेंट प्लान्स भी चेंज कर दे सकते हैं। तो ये पूरे चीज़ें क्या है बोलते तो ये लाइफस्टाइल डिसऑर्डर्स के नीचे आ जाता, जो लिपिड प्रोफाइल मतलब कोलेस्ट्रॉल ज़्यादा बढ़ जाना, शुगर लेवल बढ़ जाना, BP बढ़ जाना, जिसकी वजह से हार्ट के प्रॉब्लम्स आने के चांसेस रहते हैं। तो ये पूरे लाइफस्टाइल डिसऑर्डर्स जो मेटाबॉलिक डिसऑर्डर्स रहते हैं उसका एक कॉम्प्रिहेंसिव कैंप है ये, जिसमें कोलेस्ट्रॉल टेस्ट, शुगर, BP वगैरह मॉनिटर कर लेंगे। वारंगल में भी, मंडी बाजार में भी और एक क्लिनिक है हमारा, हॉस्पिटल है 24 आवर्स जो रहता है। तो वहाँ पे भी हम लोग हर 3-4 महीने में हमारे कौन सा तो भी एक क्लिनिक में एक कैंप चलते ही रहता, जिससे हम लोग लोगों के खरीद जाते रहते और उन लोगों को हमारी तरफ से बेनिफिट हुए जैसा हम लोग करते रहते हैं। और खासकर ऐसे लोग भी हैं जो मेडिकल कैंप्स के लिए वेट करने वाले लोग रहते हैं, जिनके पास मनी का कैपेबिलिटी नहीं रहता, उनका ट्रीटमेंट कैसा चल रहा मालूम होने के वास्ते हमेशा आके पूछते भी रहते कि कैंप कब करने वाले। మిర్యాలగూడ మార్కెట్ నూతన కమిటీకి మోక్షం ఎప్పుడు, ఇంకెన్నాళ్ళు? ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆశీస్సులు ఎవరికి? పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన మిర్యాలగూడ నియోజకవర్గంలోని మార్కెట్ నూతన కమిటీని భర్తీ చేయకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందు నియోజకవర్గంలో తన వెంట ఉన్న, నమ్ముకున్న వారి అందరినీ ఒక త్రాటిపైన నడిపించిన ఘనత లక్ష్మారెడ్డిదే అన్న నిజం జగమెరిగిన సత్యం. మరి ఈ రోజుకు తేడా ఏంటి? ఆనాడు లక్ష్మారెడ్డి ప్రజానాయకుడే, ఈనాడు లక్ష్మారెడ్డి ప్రజల నాయకుడే. కానీ ఇప్పుడు నిర్ణయాలలో, ఆచరణలో జప్యం జరుగుతుంది. నియోజకవర్గ స్థాయిలో ఇది అంశంగా మారనుందా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ప్రజల నాడి కనపట్టలేం కదా. ప్రజల తీర్పు సునామీ లాంటిది. అడ్డుకట్ట వేయగలమా? వెనుకబడిన రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి అన్నారు. కర్నూలులో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను తరలించుకోవడం తగదన్నారు. ఆదివారం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాయలసీమకు అన్యాయమే జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి కేంద్రం ఎయిమ్స్ కేటాయిస్తే దానిని అనంతపురంలో ఏర్పాటు చేయిస్తే
చేస్తామని చెప్పి మంగళగిరికి తీసుకువెళ్లారని మండిపడ్డారు. తిరుపతిలో క్యాన్సర్ ఆసుపత్రిని కేంద్రం మంజూరు చేస్తే దాన్ని కూడా కోస్తా జిల్లాలకు తరలించారని గుర్తు చేశారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనూ చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. గతంలో హాంద్రీనీవా శంకుస్థాపనలకే పరిమితం చేశారని, వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాకే పనులు వేగవంతం అయ్యాయని తెలిపారు. కృష్ణ జలాలు 2012 నుంచి హాంద్రీనీవా ద్వారా వస్తున్నాయంటే అది వైఎస్ఆర్ చలవేనేనని అన్నారు. కరువు ప్రాంతమైన రాయలసీమలో హాంద్రీనీవా ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్లను పట్టిసీమకు రాత్రికి రాత్రే తరలించిన ఘనత కూడా చంద్రబాబుదే అని గుర్తు చేశారు. ఈ రకంగా ప్రజలను పూర్తిగా కూడా మోసం మామూలు అంటే అతను మామూలు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా ఇదే పరిస్థితి అంతా కూడా ఎక్కడ కానీ లేదు. కనీసం హామీలు కూడా అమలు పరుస్తారనే నమ్మకం కూడా లేకుండా పరిస్థితి కూడా ఈరోజు ఉంది. కేవలం శాసనసభ 5 రోజులు జరిగితే ఇప్పటి వరకు నిన్న శనివారం ఇంతవరకు కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గురించి మాత్రమే వాళ్ళు చర్చించే తప్ప ఇంకొకటి ఏమాత్రం కూడా లేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, లేకపోతే కేంద్రం నుంచి ఎలా నిధులు తెచ్చుకోవాలని కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోబోతోంది అనేది కూడా ఎక్కడ కానీ దాంట్లో కూడా మాట్లాడుకోకుండా కేవలం అతన్ని దూషించడమే ఒక పనిగా, దానికోసమే శాసనసభ కూడా జరుగుతున్న పరిస్థితుల్లో ఈరోజు జరుగుతున్న తీరును కూడా నిన్న సోమవారం నుంచి నిన్నటి వరకు శనివారం కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించారు కూడా. ఇది ఒకటే కాదు, ఎందుకో దురదృష్టమే కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 14 సంవత్సరాలు 4వ మారు కూడా ఈ రాయలసీమకు మాత్రం ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా తీవ్రమైన అన్యాయం కూడా జరుగుతూ ఉండేది కూడా అందరూ కూడా గమనించేటారు. గతంలో కానీ ఇప్పుడు కూడా ఈ అందరికీ కూడా తెలుసు కూడా ఈ రాష్ట్రం అనేది కూడా మొట్టమొదటిగా ఈ అంతా కూడా రాయలసీమ ఇవన్నీ కూడా మనమంతా కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తమిళనాడులో అంటే మద్రాసు రాష్ట్రంలో ఉండేవాడు, ప్రెసిడెంట్స్ రాష్ట్రంలో. తర్వాత ఈ భాషా సంయుక్త రాష్ట్రాలు అని చెప్పి ఏర్పడిన తర్వాత మళ్ళీ కూడా హైదరాబాదు విలీనమైన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు అప్పుడు వచ్చేసి శ్రీబాగ్ ఒప్పందం అని చెప్పి పెద్ద మనుషుల ఒప్పందం కూడా జరిగి ఒక క్యాపిటల్ కానీ రాయలసీమకు ముఖ్యంగా, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు రాజధానిగా చేసుకున్నాం కాబట్టి అది తీసుకున్నాం కాబట్టి, లేకపోతే హైకోర్టు అయినా పెట్టాలని చెప్పేసి కూడా ఆ రోజు శ్రీబాగ్ ఒప్పందం కూడా చేసుకున్న విషయం కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నప్పుడు కానీ మళ్ళీ కూడా జరగలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా కూడా అన్ని ప్రాంతాలు, ఎందుకంటే రాష్ట్రం అనేది కూడా విడిపోయింది. ఇప్పటికే ఒకటి మద్రాసు రాష్ట్రంలో నుంచి కూడా ఒకటి విడిపోయాం. అలాగే మళ్ళీ కూడా ఆంధ్రప్రదేశ్ ఏర్పడి మళ్ళీ తెలంగాణ కూడా ప్రత్యేకంగా ఏర్పడింది కాబట్టి ఇవంతా కూడా ఈ తారతమ్యాలు కానీ, లేకపోతే ప్రాంతీయ అభిప్రాయ భేదాలు, లేకపోతే ప్రాంతీయంగా కూడా మా ప్రాంతం అభివృద్ధి కాలేదని చెప్పేసి ఇవన్నీ కూడా భావాలు భవిష్యత్తులో రాకుండా ఈ రాష్ట్రం విడిపోకూడదని చెప్పి అన్ని ప్రాంతాలు కూడా 3 ప్రాంతాలకి కర్నూలులో కూడా తీసుకొని రావడం ఇవన్నీ కూడా చేయడం కూడా జరిగింది. కానీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉండే పార్టీలు అన్నీ కూడా, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ, వారి అందరి యొక్క మద్దతుతో కూడా కోర్టుకు పోవడం, కొన్ని ఆటంకాలు సృష్టించి ఆలస్యం కావడం, హైకోర్టు అక్కడ స్థాపించడానికి హైకోర్టు అక్కడ తీసుకొచ్చడానికి జరిగిన విషయం కూడా అందరికీ కూడా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు కూడా. ఈ సందర్భంలో హైకోర్టులో అక్కడ కోర్టులో సుప్రీంకోర్టులో తెగేంత లోపల కూడా ఇక్కడ కూడా వచ్చి లా కాలేజ్ తీసుకొని నేషనల్ లెవెల్లో కూడా లా కాలేజ్ తీసుకొని రావాలని చెప్పి కర్నూలులో ఒక 100 ఏకర్స్ కేటాయించడం, అక్కడ శాంక్షన్ చేయడం, అలాగే బార్ కౌన్సిల్ కూడా దానికి ఒప్పుకోవడం నేషనల్ లా కాలేజ్కు. వాటితో పాటు కూడా హెచ్ఆర్సీ అంటే మానవ హక్కుల కమిషన్ కార్యాలయము, అలాగే లోకాయుక్త కోర్ట్స్, ఈ 2 కూడా అక్కడ చేసి బిల్డింగులు కూడా కట్టి పనులు కూడా ప్రారంభం కూడా అయిపోయినాయి కూడా. కానీ తర్వాత ఈ రాష్ట్రంలో జరిగిన పరిణామం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోవడం, మళ్ళా కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరొక మారు ఈ సీమకు కూడా పెద్ద అన్యాయం కూడా చేసుకోబోతున్నారు. ఈరోజు హెచ్ఆర్సీ కానీ లోకాయుక్త కోర్టులు ఇవన్నీ కూడా వెంటనే అక్కడే తాడేపల్లికే
తీసుకొని అంటే అమరావతికి కూడా మళ్ళీ కూడా తరలించాలని చెప్పి చేయడం నిజంగా కూడా చాలా తీవ్రమైన అన్యాయంగా కూడా ఈ సీమకు కూడా మేమంతా కూడా పరిగణిస్తున్నాం. ఇది ఎప్పుడు కానీ పెద్ద ద్రోహం కూడా ఈరోజు కూడా పెద్ద ఎత్తున కూడా ద్రోహం చేసినట్లు ఈ ప్రాంతానికి కూడా. ఎందుకంటే రాయలసీమ ప్రాంతం అనేది కూడా అభివృద్ధి కావాలంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులకు పెద్ద పులి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. నిన్న నిర్మల్ జిల్లాలో సంచారం ఆ ప్రాంత వాసులను భయాందోళనకు గురిచేస్తే ఇవాళ మంచిర్యాల జిల్లాలో పులి మరోసారి కలకలం రేపుతుంది. మంచిర్యాల జిల్లా మందమరి మండలం శంకర్పల్లి శివారు KK5 గని సమీపంలో పెద్ద పులి సంచరించడం కలకలం రేపింది. KK5 గని సమీపంలో పంపు దగ్గర మహారాష్ట్ర నుంచి పత్తి ఏరడానికి వచ్చిన వలస కూలీలు గుడారాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. దారి వెంట వస్తున్న పెద్ద పులిని చూసి వలస కూలీలు ఒక్కసారిగా కేకలు వేశారు. శంకర్పల్లి నుంచి చదలపూర్ అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళినట్లు వారు చెప్తున్నారు. పెద్ద పులి సంచారంతో వలస కూలీలు ఆందోళన చెందుతున్నారు. కాగా KK5 గని శివార్లో పెద్ద పులి సంచారం కనిపిస్తున్నట్లు గ్రామస్తులు కూడా చెప్తున్నారు. చదలపూర్ అటవీ ప్రాంతంలో పులి సంచారం ఉన్నట్లు అధికారులు సైతం గుర్తించారు. ఇక శుక్రవారం నిర్మల్ జిల్లా పెంబి మండలంలో పులి సంచారం కలకలం రేపింది. పులి సంచారంతో పెంబి తండ శివారు ప్రజలు వణికిపోతున్నారు. మామనూర్ ఎయిర్పోర్టుకు నిధులు విడుదల చేసినందుకు బాణాసంచ కాల్చి సీఎంకు పాలాభిషేకం చేసిన వరంగల్ ఎమ్మెల్యేలు కర్నూలు అర్బన్ మండల పరిధిలోని తాండ్రపాడు గ్రామ పరిధిలో శ్రీ రాఘవేంద్ర BEd కళాశాలలో 6 రోజుల పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులకు నాయకుని లక్షణాలపై 6 రోజుల పాటు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి అని అసిస్టెంట్ అకాడమీ మానిటరీ డాక్టర్ షేక్ రఫీ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ షేక్ రఫీ మాట్లాడుతూ 6 రోజుల పాటు ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయులకు నాయకత్వ లక్షణాలపై అవగాహన సదస్సులను ఆహ్లాదకర వాతావరణంలో జరుగుతాయని చెప్పారు. రాయలసీమలోని కడప, నంద్యాల, కర్నూలు జిల్లాల నుంచి 250 మందికి పైగా నాయకత్వ లక్షణాలు అవగాహన సదస్సుకు రావడంతో ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచి ఆహ్లాద వాతావరణంలో రోజుకు 3 పూటలు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనంతో పాటు వసతి ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే యోగా, వాకింగ్తో పాటు సాయంకాలం వేళలో నృత్య పోటీలను, ఆటపాటలతో ఈ శిక్షణ తరగతులు జరుగుతాయని అన్నారు. ఒక సైకలాజికల్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు సార్, మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ వెళ్ళినట్టు సార్, నాకు తెలిసినంత. సో దట్స్ ద లీడర్షిప్ ఐ థింక్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. థ్యాంక్ యూ మేడం. ఇంకా సార్ ఎవరైనా షేర్ చేసుకోవడానికి ఇంటికి వస్తారా? ఓకే, నమస్కారం. ముఖ్యంగా ఈరోజు రాయలసీమ జోన్ సంబంధించినటువంటి జోన్ 4కి సంబంధించినటువంటి ప్రధానోపాధ్యాయుల చేత మరియు MUల చేత ఇక్కడ లీడర్షిప్ క్వాలిటీస్ పైన ప్రధానోపాధ్యాయులకు 6 రోజుల శిక్షణ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల చేత ఏ విధంగా పనిచేయాలి, అదేవిధంగా పై అధికారులకు మరి ఏ విధంగా వారికి అనుకూలంగా ఉంటూ, అంటే ఈ విద్య యొక్క అభివృద్ధి కొరకు, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కొరకు స్కిల్స్ను ఏ విధంగా ఉపాధ్యాయుల చేత చేయించాలి, విద్యార్థుల చేత 100% రిజల్ట్స్ ఏ విధంగా తీసుకురావాలి, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకుపోవాలి అనేటటువంటి సదుద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ కార్యక్రమాన్ని ఎడ్యుకేషన్
వారు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ రోజు నుంచి మనకు 6 రోజులు కార్యక్రమం జరుగుతుంది. మరి దీని కొరకు ఇప్పటివరకు ఇచ్చేసినటువంటి వారు మొత్తం 250 మందికి మనం ఇక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ఇక్కడే ఓరియంటేషన్ క్లాస్ కాబట్టి ఇక్కడే నైట్ కూడా రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కాబట్టి ఇక్కడే ఉంటూ అందరి యొక్క ఒకరికొకరు ఉన్న సమస్యలు కావచ్చు, అదేవిధంగా అంతర్గతంగా ఉన్నటువంటి ఏమైనా లోపాలు ఉన్నట్లయితే సరిదిద్దుకుని మనం వారికి పాజిటివ్ వేలో వాళ్ళ థింకింగ్ను డెవలప్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని కొరకు 8 మంది ఆర్పీలు ఇక్కడికి రావడం జరిగింది స్టేట్ వైడ్గా. మరి వారిని తీర్చిదిద్ది పోయే లోపల వాళ్ళు ఇక్కడ నుంచి ఒక పర్ఫెక్ట్ హెడ్ మాస్టర్, పర్ఫెక్ట్ ఎంయూగా బయటికి పోతారు. ఆ నమ్మకం మాకుంది. కాబట్టి దాని కొరకు మేము అందరి చేత కూడా సహాయ సహకారాలు తీసుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి ఇందుకు సహకరించినట్టు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పేరు ఎం శ్రీనివాసులు, మండల విద్యాశాఖ అధికారి. ప్రస్తుతం ఇక్కడ కోఆర్డినేటర్గా నేను ఈ కార్యక్రమం కోఆర్డినేటర్గా ఉంటున్నాను. థ్యాంక్ యూ. అలా స్కూల్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఉద్దేశించి 6 రోజుల శిక్షణ కార్యక్రమము ఈరోజు నుంచి ఈ నెల 18వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు అందరూ 10 మంది నంద్యాల జిల్లా నుంచి 10 మంది ఎంఈఓస్ మరియు 70 మంది ప్రధాన ఉపాధ్యాయులు రావడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశంని ఏమనగా ప్రధాన ఉపాధ్యాయుల్లో లీడర్షిప్ క్వాలిటీస్ని పెంపొందించడమే ముఖ్య ఉద్దేశము. ఇందుకు ఎటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలని మన గౌరవ ఆర్జేడీ గారు వచ్చి మన ఈ సెంటర్ని విజిట్ చేశారు. వారు కూడా చాలా సంతృప్తి చెందారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అందరూ చాలా హుషారుగా స్పెషల్లీ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.